సత్కార్యాలకు సమయాన్ని వెచ్చిస్తే నిత్య సంతోషం చేకూరుతుందని జిల్లా బాలల సంక్షేమాధికారి సిహెచ్ వెంకట్రావు పేర్కొన్నారు. రమణయ్యపేట ఏపీఐఎస్సీ కాలనీలో విశ్రాంత తహసీల్దార్ రేలంగి బాపిరాజు సౌజన్యంతో పేద మహిళలకు నిత్యావసర సరుకుల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వెంకట్రావు మాట్లాడుతూ కష్టాల్లో అండగా నిలిచేవారు భగవంతునికి సేవ చేసినట్లేనని అన్నారు. కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, రాఘవరావు, సత్యనారాయణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. చక్కటి సేవా కార్యక్రమాన్ని గౌరవ అడబాల రత్నప్రసాద్ గారి ఆధ్వర్యంలో చేయడం చాలా ఆనందదాయం. మరి వారు ఇస్తున్నటువంటి పిలుపు కూడా ఇంతకు ముందు నేను వారితో మాట్లాడుతున్నప్పుడు, సార్ నేను ఏం చెప్పినా మా పిల్లలు చేస్తారో చేయరో తెలియదు, కానీ నేను చేస్తున్నటువంటి పనిని బట్టి నా మనవలు, నా కుటుంబ సభ్యులు ఇతరులకు ఉపయోగపడే పని చేయాలనే దృక్పథంతో ఇటువంటి పనులు చేస్తానని చెప్పేసి వారు పంచుకోవడం చాలా సంతోషం. ఇదే సమయంలో వారి మనవలు మరి వెంకటేష్ గారిని కూడా తీసుకుని వచ్చి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలి అని చెప్పేసి వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం చాలా ఆనందదాయం. కాబట్టి ఇటువంటి కార్యక్రమాల్లో మరి రిటైర్డ్ ఎంప్లాయీస్ పెద్దలు చాలామంది మీ చేయాలనుకునే సహాయ సహకారాన్ని మరి మీ దగ్గరలో ఉన్నటువంటి అవసరతలు ఉన్నటువంటి వారికి చేయూతను అందించాలని చెప్పేసి నిన్ను మనసుతో కోరుకున్నాను. గారికి వచ్చే పెన్షన్ నిధుల్లోంచి కొంత శాతాన్ని నిరుపేదలకు అందజేయాలని భావంతో మంచి అంటే మానవ సేవ మాధవ సేవగా భావించి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న బాపిరాజు ప్రత్యేక అభినందనలు. మరి ఇందాక మన డీసీఓ చెప్పినట్టు చాలామంది ఆ పెన్షన్ డబ్బులు వారి కుటుంబానికే వెచ్చిస్తారు తప్పించి అంటే వృద్ధాప్యం వచ్చినప్పుడు కూడా పరుగులు సహాయం చేయాలనే భావన కలపడం చాలా దురదృష్టకరం. అంటే చాలామందికి యువకులుగా ఉన్నప్పుడు మట్టి కొద్దిగా డబ్బు మీద ఆశ ఉంటుంది, కానీ వయసు పెరిగే కొద్ది కూడా చాలామంది దాతృత్వం పెరుగుతూ ఉంటుంది, సహజం అది. అంచేత ఆ దృష్టితోటి మన బాపిరాజు గారు చాలా చక్కగా ప్రతి నెల కూడా ప్రాంత వ్యాధిగ్రస్తులు అందరూ కూడా వారి నిత్యావసర సరుకులు అందజేయడం చాలా అభినందక విషయం. ఇంకా భవిష్యత్తు మరిన్ని ఆయన ఆరోగ్యంగా ఉండాలని మరిన్ని సేవలు చేయాల్సి సందర్భంగా కోరు.